హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల న్యూటన్ రాప్సన్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే ద న్యూమరికల్ మెథడ్స్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ న్యూమరికల్ టెక్నిక్ యూజ్డ్ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఏ రియల్ వాల్యూ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే జనరల్గా ఏదైనా నెంబర్ వాల్యూ కానీ ఫంక్షన్ యొక్క వాల్యూ కానీ రూట్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ one of the most efficient method for solving the equation of the equation form f of x is equal to 0 ఫామ్ లో ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని సాల్వ్ చేయడానికి ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బైసెక్షన్ మెథడ్ తర్వాత యూజ్ చేసేది ఏంటంటే న్యూటన్ రాప్సన్ మెథడ్. సో ఫార్ములా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ద న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫైండింగ్ ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్. సో ఈ న్యూమరికల్ మెథడ్స్ అనేవి మ్యాక్సిమం అన్ని అప్రాక్సిమేషన్ మెథడ్స్, ఎగ్జాక్ట్లీ వాల్యూస్ కాదు. ఫార్మ్ ఆఫ్ కరెంట్ అప్రాక్సిమేషన్ అంటే సో ఆల్రెడీ ఒక అప్రాక్సిమేషన్ వాల్యూ ఉంది, అది xn ఈజ్ గివెన్ బై, అది కనుక xn ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే xn + 1 ఈక్వల్ టు xn మైనస్ f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn. సో ఏదైనా ఆ రూట్ వాల్యూ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వాల్యూ సమ్ వాల్యూ ఏదైనా ఇచ్చినప్పుడు సో అదేంటంటే xn అవుతుంది. సో xn + 1 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసరికి xn ప్లస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికి ఏంటంటే f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ ఫార్ములా లోపల ఏంటి, ఫస్ట్ వన్ f ఆఫ్ x అనేది ద వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఎట్ xn. సో xn దగ్గర వాల్యూ అనేది ఏంటిది f ఆఫ్ xn. సో నెక్స్ట్ f డాష్ ఆఫ్ xn అనేది ద is the derivative function of xn. సో అంటే ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్కు డెరివేటివ్ ఫామ్ ఉంది. నెక్స్ట్ xn ప్లస్ అనేది నెక్స్ట్ అప్రాక్సిమేషన్. సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే సో మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఏదైతే ఉందో xn + 1 అనేది అప్రాక్సిమేషన్. సో ఒక స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే న్యూటన్ రాప్సన్ మెథడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో స్టార్టింగ్ ఇనిషియల్ లోపల మనం అంటే f ఆఫ్ xn అన్నారు కదా, సో దాన్ని నేను x0గా తీసుకుంటున్నాను. సో x0 అనేది గెట్ చేస్తాను ఫస్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తాను, సో కంప్యూట్ xn + 1 యూజింగ్ ద ఫార్ములా, ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా యూజ్ చేస్తాను. సో ఏంటి రిపీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాను. ప్రతి టైం వచ్చిన వాల్యూను ఏదైతే xn + 1 వచ్చిన దాన్ని xnగా తీసుకుంటాను. నెక్స్ట్ వాల్యూ వేసుకుంటూ అట్లా కంటిన్యూగా అంటే ఎంతవరకు యాక్యురేట్ రావాలో అంతవరకు. అంటే ఎలా అంటే ఆ రెండు వాల్యూస్ క్లోజర్ రావాలి. అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ నెక్స్ట్ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే xn + 1 నెక్స్ట్ xn, సో ఇవి రెండు కనుక క్లోజ్ అయినాయి అనుకోండి, అంటే ఈ వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ కనుక క్లోజర్ వచ్చేంత వరకు రిపీట్ చేస్తూ ఉండాలి. సో అది మనకు మెథడ్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకు తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏంటి, √2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో √2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా సో ఫస్ట్ √2 ఈజ్ ఈక్వల్ టు నేను ఏమంటున్నానంటే x అనుకుంటున్నాను. సో x అనుకుంటే మనకు x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. దెన్ ఏం చేస్తాను, x² - 2 ఈక్వల్ టు 0. ఇది మనకు f ఆఫ్ x ఈక్వేషన్. సో ఇక్కడ రాసింది ఉంది కదా, సో ఆ రూట్ వాల్యూ అంటే మామూలుగా ఆ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే ఇలా వచ్చింది, x is equal to √2, x² is equal to 2 అవుతుంది, x² - 2 ఈక్వల్ టు 0. ఇది ఫామ్. సో ఈ ఫామ్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిని ఇంతలో మామూలుగా ఈ ఇంతకు చెప్పిన న్యూటన్ రాప్సన్ మెథడ్ లోపల అప్లై చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఈ రెండింటికి మధ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ x0 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూసుకున్నట్టయితే ఇది f ఆఫ్ x is equal to x² - 2 ఫంక్షన్. నెక్స్ట్ దీని డెరివేటివ్ వాల్యూ వచ్చేసరికి అంటే x² అంటే మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా ఈ 2 అనేది ముందుకు వస్తుంది 2x. సో ఈ కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను, గెస్ వాల్యూ చేస్తాను, అంటే స్టార్టింగ్ వాల్యూ ఎక్కడ నుండి వస్తుందో గెట్ చేస్తాను. సో ఎలా గెట్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి. సో ఇది 1 కనుక సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి 1 - 2 అంటే -2 వస్తుంది. 2 కనుక సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి 4 - 2 అంటే +2 వస్తుంది. ఒకటి మైనస్ వాల్యూ ఇంకో ప్లస్ వాల్యూ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ని యావరేజ్ తీసుకుంటాను. సో అంటే 1 + 2/2 అంటే 1.5 అవుతుంది. సో ఇక్కడ ఏ విధంగా తీసుకుంటున్నా అంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను x² - 2 అనే ఈక్వేషన్ లోపల.
సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ మైనస్ 2 ఫస్ట్ -1 వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ చూడండి 1 స్క్వేర్ మైనస్ 2. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది, 2 కనుక చూసుకున్నట్టయితే 1 వస్తుంది. దెన్ నెక్స్ట్ 2 స్క్వేర్ మైనస్ 2. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 4 మైనస్ 2 2 వాల్యూ వస్తుంది. సో ఇది మైనస్ వాల్యూ ఒకటి, -1, ఇది +2. సో ఈ రెండింటి యావరేజ్ అంటే -1. అంటే ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏంటిది, ఇది 1 తీసుకున్నాను, ఇది 2 తీసుకున్నాను, అంటే 1 + 2 బై యావరేజ్ వాల్యూ తీసుకుంటున్నాను 2. సో దాని ఏమొస్తుంది ఆటోమేటిక్గా నాకు x ఏమొచ్చింది 1.5 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దీన్ని సబ్స్టిట్యూట్ చేసి అంటే x0 వాల్యూగా గెట్ చేసి చేస్తున్నాను. సో ఫార్ములా వచ్చేసరికి ఏంటి, xn + 1 = xn మైనస్ f(x(n)/f'(x)n. సో ఇప్పుడు నేను ఇలా జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను వాల్యూస్. సో x0 1.5 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. f(x) అంటే ఈ x ఉన్న కాడ ప్రతి ప్లేస్ లోపల ఏం చేస్తాను, 1.5 సబ్స్టిట్యూట్ చేస్తాను. మనకు ఫార్ములా ఏంటిది, f(x) అంటే ఏదైతే f(x) సో మనకేంటి ఫార్ములా x² - 2. మనం తీసుకున్న సాల్వ్ చేయాల్సింది ఏంటిది, x² - 2. సో ఇక్కడ x² అంటే ఇక్కడ చూడండి, సో ఏదైతే x² ఉందో ఆ x² ప్లేస్ లోపల డైరెక్ట్ ఇది 1.5 సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. అంటే x ప్లస్ 1.5 సబ్స్టిట్యూట్ చేస్తే 1.5² - 2. నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేస్తే 2.25 వస్తుంది. ఏది దీన్ని వేస్తే నెక్స్ట్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 0.25 అనేది f(x) వాల్యూ అంటే x0 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. నెక్స్ట్ డెరివేటివ్ వాల్యూస్, డెరివేటివ్ వాల్యూ ఏమొస్తుంది 2x డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే f'(x) అంటే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.5 × 2 × 1.53 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములా లోపల సబ్స్టిట్యూట్ చేస్తాను, పైన ఫార్ములా లోపల సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకేంటి నెక్స్ట్ వచ్చే వాల్యూ ఇది x0 అయితే తర్వాత వచ్చే వాల్యూ x1 అవుతుంది, xn + 1 అంటే. సో ఏంటి 1.5 ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్లేస్లో ఇది, సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే xn అన్న ప్లేస్ లోపల 1.5 0.25/3 -0.25/3. దీన్ని సింప్లిఫై చేస్తే ఏంటి 1.5 - 0.0833. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఈ వాల్యూ వస్తుంది, ఏంటి 1.4167. సో ఇదేమవుతుంది, నెక్స్ట్ వచ్చేదానికి x0 వాల్యూ అవుతుంది. అంటే మనం ఏమంటాం x1 ఇదేంది, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఇది x1 అయింది కదా, సిమిలర్గా x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. x2 వాల్యూ అంటే సో ఈ వాల్యూని ఇక్కడ తీసుకున్నాను, 1.5 ప్లేస్ లోపల నేను ఏం చేస్తాను ఈ వాల్యూ తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఏం చేస్తున్నాను x² - 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ f'(x) అంటే ఏంటి, ఇక్కడ చూసుకున్నట్టయితే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను ఏంటి 2x కదా. సో 2x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ మళ్ళీ మెయిన్ ఫార్ములా లోపల అంటే xn + 1 = xn - f(x(n)/f'(xn) లోపల సబ్స్టిట్యూట్ చేస్తాను, డైరెక్ట్ ఈ వాల్యూస్ వచ్చేస్తాయి సింప్లిఫై చేస్తే. సో ఇది x1కి వచ్చింది కదా, ఈ x2 వాల్యూ వచ్చిన వాల్యూని తీసుకొని మళ్ళీ x3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో సింప్లిఫై సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ x3 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండు వాల్యూస్ కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ఈ వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ ఇవి అప్రాక్సిమేట్గా ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇక్కడ వరకు స్టాప్ చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ దగ్గర వచ్చినాయి కాబట్టి అక్కడి వరకు స్టాప్ చేసుకోవచ్చు. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని ఏమని చెప్తున్నానంటే సో అప్రాక్సిమేట్గా f(x) ఏ వాల్యూ, సో నాకు ఇచ్చిన ఈక్వేషన్ x² - 2 వాల్యూ ఏమవుతుందంటే x వాల్యూ 1.4142. సో ఈ వాల్యూ అనేది స్క్వేర్ రూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, అప్రాక్సిమేట్లీ రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.